హాయ్ ఫ్రెండ్స్, నేను మీ షబ్బీర్ సార్. ఈ వీడియోలో ఏపీ యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్ సంబంధించినటువంటి ఏదైతే మనము ఎప్పుడెప్పుడు అని చెప్పి వెయిట్ చేస్తూ ఉన్నటువంటి సెకండ్ లిస్ట్ కూడా రిలీజ్ చేసేసారు. ఓకేనా? అయితే దానికి సంబంధించినటువంటి ఎంతమంది పేర్లు వచ్చాయి, మీ పేరు అందులో ఉందా లేదా, దానికి సంబంధించి మీరు ఈ వీడియోలో మీ యొక్క లిస్ట్ అయితే నేను చూపిస్తాను. కాబట్టి టోటల్లీ 700కు పైగానే పోస్టులు భర్తీ అయితే చేసేసారు. కాబట్టి ఇక మేబీ ఎవరికైతే ఇంకా పేరు రాలేదో ఆ అభ్యర్థులు మేబీ హోప్స్ అనేటటువంటివి కంప్లీట్లీ క్లోజ్ అయితే చేసేసుకోండి. ఓకేనా? మేబీ థర్డ్ లిస్ట్ వస్తుంది, అది వస్తుంది, ఇది వస్తుంది అని చెప్పేటటువంటి అటువంటి మాటలు ఇంకా అవసరం లేదు. ఓకే, రైట్. ఎనీవే, ఏదేమైనప్పటికీ కూడా మనం ఒకసారి మీకు ఓకేనా ఆ యొక్క సెకండ్ లిస్ట్ దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్, అందులో సెలెక్టెడ్ క్యాండిడేట్స్ యొక్క డీటెయిల్స్, హాల్ టికెట్ నెంబర్, అదేవిధంగా ఎప్పుడు మనకి వెరిఫికేషన్ అయితే ఉంటుంది డాక్యుమెంట్స్ సంబంధించి టోటల్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. కాబట్టి వీడియోని చివరి వరకు చూడండి. ఓకేనా? 100% అండి, 200% పక్కా జెన్యూన్ ఇన్ఫర్మేషన్ పొందడం కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. ఈ వీడియోని ప్రతి ఒక్కరు ఒక చిన్న లైక్ చేయండి, ముందు వరకు షేర్ చేయండి. ఫస్ట్ టైం చూసేవాళ్ళు ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నారో త్వరగా చేసేసుకోండి. ఓకే, ఇక లేట్ చేయకుండా మనము ఆ యొక్క లిస్ట్ ఏదైతే ఉందో దాన్ని మేమైతే చూపిస్తాను. చూడండి, ఇక్కడ చూసుకోవచ్చు గాయస్ మీరు. ఓకేనా? డిస్టిక్ వైజ్ వెన్యూ అడ్రస్ ఫర్ వెరిఫికేషన్ సెకండ్ లిస్ట్ సంబంధించినటువంటి మీకు మళ్ళీ ఏమైనా డౌట్స్ ఉంటే ఈ నెంబర్స్ కాల్ చేయండి. స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి ఓకేనా, శ్రీకాకుళం, విజయనగరం ఏ జిల్లాలకు సంబంధించినటువంటి వెరిఫికేషన్ అడ్రస్ కూడా ఇచ్చున్నారు, కాంటాక్ట్ నెంబర్స్ ఇచ్చున్నారు. మీకు ఏమైనా డౌట్స్ వస్తే ఎక్కడికి వెళ్ళాలి, ఏది మీకు అడ్రస్ తెలియకపోతే ఆ నెంబర్స్ కాల్ చేయండి. ఓకేనా? ఒకసారి ఇప్పుడే మీరు కాల్ చేసి తెలుసుకోండి. ఓకేనా? డాక్యుమెంట్స్ ఏమేమి తీసుకెళ్ళాలి, అవి ఇంకా ఏమేమి కావాలో దానికి సంబంధించిన పక్కా ఇన్ఫర్మేషన్స్ అన్నీ మీకు ఆ నెంబర్స్ మీద వాళ్ళైతే తెలియజేస్తారు, నెంబర్స్ సంబంధించినటువంటి ఆఫీసర్స్. ఓకే, రైట్. 13 జిల్లాలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మీకైతే ఇవ్వడం జరిగింది. ఓకే, రైట్ అండి. ఇక్కడ మనము ఇంకా సెకండ్ లిస్ట్కి అయితే వచ్చేసాం. ఇక్కడ చూసుకోవచ్చు మీరు ఇంకా. ఓకేనా? ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్ ఇచ్చున్నారు, ఆ తర్వాత అప్లికెంట్ నేమ్, డిస్టిక్ టు అటెండ్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్. ఈ డిస్టిక్ అయితే వెళ్ళాల్సి అయితే ఉంటుంది. డేట్ వచ్చేసి రేపేనండి, 29వ తేదీ జనవరి 2024. రేపు 10:30 కల్లా అక్కడైతే ఉండాలి వెరిఫికేషన్కి. ఎక్కడైతే మీకు వెన్యూ అయితే ఇచ్చారో వేదిక, అక్కడికి మీరు అటెండ్ అయితే అవ్వాలి. ఓకేనా? ఒక అరగంట ముందే ఉండే విధంగా ప్లాన్ అయితే చేసుకోండి. ఓకే, ఇక్కడ చూసుకోవచ్చండి. ఫస్ట్ అప్లికెంట్ పేరు భారత్ కుమార్ సాకే, అనంతపూర్ గారు. ఓకే, తర్వాత జగదీశ్వర ప్రసాద్, నగేష్, మురళీ షేక్, మోహన్ బాబు. ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ 10 మెంబర్స్ అయితే అనంతపూర్కి. నెక్స్ట్ మళ్ళీ 21 వరకు అనంతపూర్, ఆ తర్వాత మళ్ళీ 32 వరకు అనంతపూర్. నెక్స్ట్ ఇంకా 43 వరకు కూడా అనంతపూర్ అండి. ఇక్కడ మీ నేమ్స్ చూసుకోండి, మీరు వీడియోని పాస్ చేసుకుంటూ చూసుకుంటూ ఉండండి. ఓకేనా? లేదంటే డైరెక్ట్గా అఫీషియల్ వెబ్సైట్లోనే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ మీరు చూసుకోవచ్చు అనంతపూర్కి సంబంధించి చాలా పోస్టులు సెకండ్ వెరిఫికేషన్లోనే చాలా పోస్టులు అనేటటువంటివి అభ్యర్థులకు ఇవ్వడం జరిగింది. ఓకే, షెడ్యూల్ 2 అండి ఇది. ఓకేనా? మేబీ షెడ్యూల్ 3 ఉండకపోవచ్చు, మనం చెప్పలేము. ఓకేనా? ఇక్కడ చూసుకోవచ్చు 55, 56, 57, 58, 65 వరకు కూడా అనంతపూరే. ఓకే, రైట్. 76 వరకు కూడా అనంతపూరేనండి. రైట్. నెక్స్ట్ వన్ 87 వరకు కూడా అనంతపూరే ఇవ్వడం జరిగింది. ఓకే, రైట్. 98 వరకు అనంతపూర్. ఓకే, ఇక్కడ చూసుకోండి గాయస్, మీ యొక్క నేమ్స్ ఏమైనా ఉన్నాయేమో ఇక్కడ. టోటల్లీ 109. ఇంకా అనంతపూర్ సంబంధించినటువంటివి ఎక్కువ పోస్టులు అయితే వస్తూనే ఉన్నాయి. అభ్యర్థులు కూడా చాలామంది అప్లై చేసుకున్నారు అక్కడ. ఓకేనా?
అందరికీ ఆల్ ది బెస్ట్ గాయ్స్. ఎవరెవరైతే జాబ్లో సెలెక్ట్ అయ్యారో వాళ్ళందరికీ, సెలెక్ట్ కాని వాళ్ళకు కూడా ఒక రకంగా మీకు ఓకేనా అండి, దీనికన్నా మంచి బెటర్ పోస్ట్ వచ్చేటటువంటి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. కాబట్టి వాటికి మీరు ప్రిపేర్ అవుతూ ఉండండి. ఓకేనా, నాకు పోస్ట్ రాలేదే అని చెప్పి బాధపడకుండా ఖచ్చితంగా నెక్స్ట్ నోటిఫికేషన్కి ప్రిపేర్ అవుతున్నాను. ఖచ్చితంగా 3.0 నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి ఓకేనా. ఇది కాకపోతే మళ్ళీ నెక్స్ట్ ఇంకా చాలానే గవర్నమెంట్ జాబ్స్ అయితే ఉన్నాయండి, వాటికి ప్రిపేర్ అవుతూ ఉండొచ్చు. ఏమైనా ఈ వీడియోకి డిస్క్రిప్షన్లో మన యాప్ లింక్ కూడా ఇస్తున్నాను. ప్రతి ఒక్కరూ అందులో మీరు బెస్ట్ కోచింగ్ అయితే తీసుకోవచ్చండి. ఏపీఎస్సి టీఎస్పీసీకి సంబంధించి ఎనీ వన్ జాబ్స్, గ్రామ సచివాలయానికి సంబంధించిన కూడా జాబ్స్ కూడా అన్నిటికీ ఓకేనా. ఇక్కడ మనం చూసుకున్నట్లు 175 వరకు కూడా అనంతపూర్ రావడం జరిగింది. ఇంకా 186 అనంతపూర్. ఓకేనా అండి. చూడండి ఇక్కడ అనంతపూర్ వెరిఫికేషన్గా చాలామంది ఎక్కువ మంది అభ్యర్థులు అయితే ఉన్నారు. ఓకే, దాదాపు మనం చూసుకుంటూ ఉన్నట్లయితే ఇంకా టైం అనేది ఇంకా ఎక్కువే అవుతుంది, లెంత్ కూడా ఎక్కువ అవుతుంది వీడియోకి సంబంధించి. నేను కొంచెం ఫాస్ట్ అయితే చేస్తాను. ఓకే, 2:30 వరకు. నెక్స్ట్ వన్ ఇంకా ఎస్ అండి, టోటల్లీ 245 మెంబర్స్ వరకు అనంతపూర్కి అయితే వెరిఫికేషన్కి వెళ్ళాలి రేపు. కొంతమందికి 10:30కి మార్నింగ్ ఇచ్చినారు, కొంతమంది 2 PM ఇచ్చినారు. మీకు టైం చూసుకొని మీరు అక్కడికి వెళ్ళాల్సి అయితే ఉంటుంది. ఒకవేళ టైం మిస్ అయితే మీకు జాబ్ అనేది మేబీ అధికారుల యొక్క చేతులు అయితే ఉంటుంది, ఇవ్వాలా ఇవ్వకూడదా అని చెప్పి. ఓకేనా, కాబట్టి అరగంట ముందే టైం కన్నా ముందే ఉండే విధంగా మీ యొక్క ప్లాన్ అయితే చేసుకోండి. ఓకే, నెక్స్ట్ ఆ తర్వాత నుంచి చిత్తూరుకి సంబంధించి 247 నుంచి చిత్తూరు. ఓకే, కొంతమందికి మార్నింగ్ 10:30కి అయితే ఇచ్చున్నారు. ఇలా చూసుకుంటూ వెళ్దాం మనము ఫాస్ట్గా. చూస్తున్నారా గాయస్, మీ యొక్క నేమ్స్ ఎక్కడైనా ఉన్నాయేమో చూసుకోండి. 1కి 2-3 సార్లు చెక్ చేసుకోండి. ఒకవేళ నేమ్ మిస్ అయితే ఓకేనా, మనం ఏం చేయలేము ఇంకా. కాబట్టి అభ్యర్థులు 1కి 2-3 సార్లు చెక్ చేసుకొని ఆ తర్వాత నాకు రాలేదా వచ్చిందా అనే దానికి సంబంధించి క్లారిటీకి అయితే వచ్చేయండి. ఓకే, నెక్స్ట్ కడప ఇచ్చేస్తున్నారు చూసుకోండి. ఇలా మనం చూసుకున్నట్లయితే ఓవరాల్గా అండి మొత్తం టోటల్ పోస్టులు 700కు పైనే ఇచ్చున్నారు. ఓకేనా, టోటల్లీ కంప్లీట్ అయిపోయినట్టేనండి. ఓకేనా, ఇందులో ఎవరైనా మిస్ అయితే అప్పుడు 3rd సెలక్షన్ లిస్ట్ అయితే మేబీ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. ఓకే, ఇందులో ఎవరు పోకుండా ఒక వెరిఫికేషన్కి వెళ్ళి మళ్ళీ అక్కడే డాక్యుమెంట్స్ ఏమైనా తారుమారు అయితే అటువంటప్పుడే తప్ప మళ్ళీ 3rd సెలక్షన్ లిస్ట్ రాకపోవచ్చు. ఓకే, అప్పుడే వస్తుంది, లేకపోతే రాదని అర్థం. ఓకే.